మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతుంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర 10 లక్షలు ఉన్నాయి సార్. సో వాడు ఏం చేద్దాం అనుకున్నా అంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెడదామని ఒకడు అన్నాడు, ఇంకొకడు ఏమన్నా అంటే ఎస్ఐఎఫ్ అని అన్నారు. సో మన దగ్గర 10 లక్షలు ఉంటే సో ఒక ఎస్ఐఎఫ్ తీసుకోవడం మంచిదా లేకపోతే మ్యూచువల్ ఫండ్ తీసుకోవడం మంచిదా, ఏది బెటర్ ఆప్షన్ అంటారు? ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి ఏంటంటే జనరల్గా స్కూల్లోకి వెళ్తే సబ్జెక్టులు ఉంటాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని. సో అలా అన్ని సబ్జెక్టుల మీద స్కోర్ చేయడం ఈజీగా ఉంటుందా, ఏదో ఒకే ఒక సబ్జెక్ట్ ఇచ్చి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఒకటి ఇచ్చి స్కోర్ చేయమంటే అది ఈజీగా ఉంటుందా? ఒక సబ్జెక్ట్ స్కోరింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆ 10 lakhsని ఒకే ఫండ్లో పెడతామంటే పెట్టాం. లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటాం, మల్టీ క్యాప్ ఫండ్ తీసుకుంటాం, మల్టీ అసెట్ తీసుకుంటాము, ఫ్లెక్సీ క్యాప్ తీసుకుంటాము. అలా ఉన్న 10 lakhsని మనం 5 fundsలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రిటర్న్ కంటే కూడా రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా తగ్గిపోతుంది. అంటే మనకి ఏంటంటే ఒక 12% to 15% వచ్చే దానికి మనకి కేవలం 10% వస్తుంది. అదే మీకు గన్ షాట్గా అది 10 lakhs తీసుకెళ్ళి ఒకటే ఎస్ఐఎఫ్లో పెట్టారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది, రిటర్న్ రావడానికి ఈజీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక చూడండి, స్టాక్స్ అనేవి మనం ఎప్పుడైతే చాలా కంపెనీలో స్పెండ్ చేస్తామో, అంటే 5 funds తీసుకున్నారనుకోండి, ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ఫండ్లో వచ్చి 20 stocks మినిమం ఉంటాయి, 80 stocks దాకా ఉంటాయి. ఇప్పుడున్న అన్ని ఫండ్స్లు కూడా కొత్తగా వచ్చే ఫండ్స్లోనే 20-30 stocks ఉన్నాయి. కానీ ఓల్డ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న ఫండ్స్ అన్నింటిలో కూడా మినిమం 75 funds అయితే ఉన్నాయి. మా అబ్జర్వేషన్లో తెలిసిపోయింది. సో మీరు కనుక 5 fundsలో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఇండైరెక్ట్గా మీకు తెలియకుండానే దగ్గర మీరు 200 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ 200 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, కేవలం ఒక 30 stocks పెట్టడం బెటర్ అంటే 30 stocks బెటర్. ఎందుకంటే స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ తక్కువ ఉన్న కొద్దీ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామంది ఒక మంచి మల్టీ బ్యాగర్ చెప్పాం అనుకోండి. సపోజ్ ఒక మంచి మల్టీ బ్యాగర్ ఉంది, ఈ ఒక ఏబీసీ అనే స్టాక్ ఉంది. సో ఏబీసీ స్టాక్ మీకు 10 times రిటర్న్ ఇస్తుందని చెప్పాను అనుకోండి 2 yearsలో. మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న 10,000 రూపీస్ని అదే స్టాక్లో పెడితే 1 lakh అవుతుంది. కానీ అలా కాకుండా ఆ 10,000 పెట్టే చోట ఆ కంపెనీలో నేను ఓన్లీ 1,000 పెట్టాను అనుకోండి, 10,000 అవుతుంది. సో ఎప్పుడైనా క్వాలిటీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనకు మ్యూచువల్ ఫండ్స్ జరిగే పొరపాటు ఏంటంటే మన అమౌంట్ చాలా కంపెనీస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అందులో చాలా క్వాలిటీ కంపెనీస్ కూడా ఉంటాయి. వాటికి అలొకేట్ చేసే అమౌంట్ తగ్గిపోతుంది. వేరే ఎస్ఐఎఫ్లో ఏమవుతుందంటే అలా కాదు, మనం 10 lakhs ఒకటే ఎస్ఐఎఫ్ ఇస్తున్నాము, వాళ్ళు అలాంటి క్వాలిటీలో ఎక్కువ మొత్తంలో పెడతారు. సో దాని ద్వారా రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి. మనం చూడండి, ప్రూవ్ అయిన పర్ఫార్మెన్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 3% ఎక్స్ట్రా మనకి ఎస్ఐఎఫ్లో గ్యారంటీగా వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో 15 ఇస్తే ఎస్ఐఎఫ్ 18, మ్యూచువల్ ఫండ్ 18 ఇస్తే ఎస్ఐఎఫ్ 21, మనకి 3% అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అందులో డెరివేటివ్స్ అనేది యాడ్ అయింది కాబట్టి 20% ఆఫ్ ద అమౌంట్ డెరివేటివ్స్లో పెడతారు. ఈ డెరివేటివ్స్లో ఏంటంటే స్పెక్యులేటర్స్ ఉంటారు, వాళ్ళు షార్ట్ సెల్ చేస్తారు. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ కూడా షార్ట్ సెల్లింగ్ అనేది లేదు, అంతా కూడా లాంగ్ టర్మ్. అంటే మనం ఏదైనా స్టాక్ కొన్నాము అంటే దాన్ని కంపల్సరీగా లాంగ్ హారిజన్లో హోల్డ్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో. వేరే ఎస్ఐఎఫ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే బుక్ చేసుకొని వేరే స్టాక్ని కొనడానికి అవకాశం అయితే మనకి ఇందులో ఉంది. ఇది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎలా ఉంటుంది? క్యాపిటల్ గెయిన్ రెండుకి ఒకటేనండి, మ్యూచువల్ ఫండ్స్కి ఒకటే, ఎస్ఐఎఫ్కి ఒకటే. వాళ్ళు అలా చర్న్ చేస్తున్నారు, లోపల చేస్తున్నారు, కానీ అది బయట ఇంపాక్ట్ అయితే మన ఇన్వెస్టర్కి ఉండదు. అది ఇన్వెస్టర్కి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు అమ్మాము, 1 year లోపు అమ్మామా ఆ షార్ట్ టర్మ్ ట్యాక్స్ అవుతుంది, 1 year దాటి మనం అమ్మామా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అవుతుంది. సో టాక్సేషన్ విధానంలో ఒక గుడ్ లక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి ఈక్వల్ టు మనకి ఎస్ఐఎఫ్కి పిఎంఎస్ కంటే కూడా టాక్సేషన్ మనకి ఎస్ఐఎఫ్లో బాగుంది. పిఎంఎస్లోనే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ పడతాయి. కానీ ఇక్కడికి మనకి ఆ ప్రాబ్లం లేదు. మనకి ఎస్ఐఎఫ్లో బ్యూటీ, మ్యూచువల్ ఫండ్స్లో ఒక బ్యూటీ ఉంది, ఏంటి అంటే టాక్సేషన్. పిఎంఎస్లో ఒక బ్యూటీ ఉంది, ఏంటంటే షార్ట్ అండ్ స్పీడ్, అంటే స్టాక్స్ని త్వరగా క్విక్గా అమ్మొచ్చి మనం రిటర్న్స్ తీసుకోవచ్చు. సో అలా 2 ప్లస్ పాయింట్స్ని కలిపింది ఎస్ఐఎఫ్. సో ఎస్ఐఎఫ్లో ఏంటంటే ఉన్న బ్యూటీ, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ప్లస్ పాయింట్, పిఎంఎస్లో ఉన్న ప్లస్ పాయింట్ 2 కలిపి వచ్చాయి మనకి ఎస్ఐఎఫ్లో. సో ఎస్ఐఎఫ్ ఫార్ బెటర్ అని చెప్తున్నాను. కాబట్టి మనం కనుక 10 lakhs ఉంది అంటే మాత్రం ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, 1 time ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనం ఎలాగైతే పిఎంఎస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తాము, 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అట్లాగే మనం కనుక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి 10,000 రూపీస్ కనుక ఎస్ఐపి లాభంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే వితిన్ 15 yearsలో కూడా మనకి 2 crore ఈజీగా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే మాత్రం ఎస్ఐఎఫ్ ప్లస్ ఎస్ఐపి. అంటే ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి 10 lakhs లంసమ్గా, ప్లస్ ఎస్ఐపి కూడా చేయండి. దాంతోపాటు ఓన్లీ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే పెద్ద రిటర్న్ రాకపోవచ్చు, ఎస్ఐపి కూడా చేస్తే దానికి ఒక అడిషనల్గా 10,000 రూపీస్ ఆర్ 20,000 రూపీస్ ఎస్ఐపి కనుక యాడ్ చేసుకుంటూ వెళ్తే
రిటర్న్స్ అన్ని అబ్నార్మల్గా వస్తాయి, ఫార్ బెటర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్ సార్. ఇప్పుడు రిస్క్ అప్డేట్ ఎలా ఉండేది సార్? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎస్ఐఎఫ్ లో మన రిస్క్ టేకింగ్ ఎలా ఉండేది? సో మ్యూచువల్ ఫండ్స్ లో మనం అగ్రెసివ్గా వెళ్తే సో మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వేరే ఇందులో కూడా అగ్రెసివ్గా వెళ్ళారు అనుకో, రెండింటి కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటారు? హెడ్జింగ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటుంది కానివ్వండి, ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ లో ఇంకా ఆర్బిట్రాజ్ కూడా యాడ్ అవుతుంది, హెడ్జింగ్ కూడా యాడ్ అవుతుంది. దాంతో ఏంటంటే రిస్క్ తగ్గుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మార్కెట్ పెరిగింది అనుకోండి, సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ లో మార్కెట్ పెరిగింది, స్టాక్ మార్కెట్ బయట మార్కెట్ పెరిగింది. స్టాక్ మార్కెట్ బయట పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ 15% రిటర్న్ ఇస్తే ఎస్ఐఎఫ్ 18% రిటర్న్ ఇస్తుందని చెప్తున్నాం, అంటే 3% ఎక్స్ట్రా ఇస్తుందని చెప్తున్నాం. అలాగే మార్కెట్ డౌన్ అయింది అంటే బాగా ఫాల్ ఉంది, మార్కెట్లో కరెక్షన్ బాగా వచ్చింది, బాగా డౌన్ అయింది. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ -5% పెడితే ఎస్ఐఎఫ్ -2% ఆగిపోతుంది. అంటే మీకు అప్ ట్రెండ్లోనూ 3% ఎక్స్ట్రా రిటర్న్ వచ్చింది. ఒకవేళ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 3% తక్కువ పడుతుంది. సో అట్లా రెండు వైపులా పదునున్నదే ఎస్ఐఎఫ్. సో మీకు రిస్క్ కూడా తగ్గింది ఎస్ఐఎఫ్ లోనే. సో కాబట్టి ఎస్ఐఎఫ్ లో కూడా మనకి హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. సో మనం హైబ్రిడ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ ఎస్ఐఎఫ్ తో కంపేర్ చేస్తే ఎస్ఐఎఫ్ లోనే మనకి ఫార్ బెటర్ గా ఉంది. బై 2028 కూడా చాలా మంది కూడా అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఎస్ఐఎఫ్ కూడా ఇప్పుడు చూస్తే మార్కెట్ లో ఆల్మోస్ట్ 10 కంపెనీస్ ఉన్నాయి ఎస్ఐఎఫ్. బై 2026 డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా 50 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. మార్కెట్లో 50 ఎస్ఐఎఫ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ట్రెండ్ పెరుగుతుంది. ఈ లోపల మనకి ఏంటంటే ఆఫ్టర్ 1 year ఇంకా అందరూ మొదలు పెడతారు మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఎస్ఐఎఫ్ రిటర్న్ ఎంత వచ్చిండేది, కంపారిజన్స్ అయితే చాలా వచ్చేస్తాయి మార్కెట్లో. అప్పుడు అందరూ కూడా ఎస్ఐఎఫ్ మూవ్ అవుతారు అనుకుంటున్నాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.